చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే మీరు వెళ్ళే ఆ రిలేషన్ వరకు వెళ్తారు, లేదా బాగా డబ్బు వస్తుంది, మంచి మంచి గిఫ్ట్లు వస్తాయి, మంచి మంచి కార్లు వస్తాయి, మంచి మంచి డైమండ్స్ వస్తాయి, నెక్లెస్లు వస్తాయి. అంటే చెప్తున్నాను సమాజం ఎలా ఉందో. ఈ రెండిట్లలో ఏదో ఒక రెండో ఏదో ఒకటి కాదని మీరు క్లియర్గా చెప్పేశారు. ఓకే, రెండోది అవుతుందా? అంత రైట్స్ ఉన్నాయా అతనికి ఆ ఫండ్ యూజ్ చేసుకొని పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్ని రకాలుగా వాళ్ళని? సార్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్, 2023 నుంచి ఉంది వీళ్ళిద్దరికి. 2025లో నేను బయట పెట్టా. అంటే ఒక్క అమ్మాయి కదా నేను చెప్తున్నా, చాలా అమ్మాయిలతో. మిగిలిన అమ్మాయిలకి మరి వాళ్ళ ఫాదరే ఇస్తున్నారు కదా ఇన్కమ్, ఆయనే చెప్పుకుంటున్నారు కదా. మా బ్రాంచెస్ నుంచి కూడా అతనికి ఏం తక్కువ రావు. ఈ రోజు కాకాని బాబు గారు వచ్చి కూర్చొని జిస్మత్తే ఉంది టిష్యూ అంటే కుదరదు. నాకు డాక్యుమెంటేషన్ ఉంది, నాకు లీగాలిటీ ఉంది. నేను వచ్చి మీ బిజినెస్లు క్వశ్చన్ చేసేదాకా చేయొద్దు, నాకు అనవసరం. నా రెస్టారెంట్లో ఏం నడుపుతున్నారో వచ్చి నన్ను అడగండి, నేను చెప్తా. ఆయన వచ్చి అడగాలంటే నా రెస్టారెంట్కి వచ్చి అడగమనండి, నేను చూపిస్తా. మీరు డైరెక్ట్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్ అసలు బిజినెస్ ఈజ్ సెకండరీ టు మీ. ఓకే, ప్రైమరీ థింగ్ ఈజ్ పర్సనల్ లైఫ్, అమ్మాయిల జీవితం. ఈ అమ్మాయిల లిస్ట్ లో నెంబర్ 1 పేరు నాది. ఓకే, రితు చౌదరి ఇప్పుడు 8th నెంబర్ 9th నెంబర్లోనే ఉంది. మధ్యలో గౌతమ్ వాళ్ళ వైఫ్ వచ్చింది. వాళ్ళు ఎంత గోత్రయ్యారు మీకు తెలుసా? వాళ్ళ అమ్మ నాన్నకి నేను ఎంత చిరాకే, నేను రిజెక్ట్ చేయను. వాళ్ళ ఊర్లో ఒక చిన్న పల్లెటూరు, ఆ అమ్మాయిది నేను ఓపెన్ గా మీడియాలో వదిలే ఫోటో, వాళ్ళ చాట్స్ వదిలే. వాళ్ళ అమ్మ నాన్న ఎంత గోత్రం అయి ఉంటారు ఆ అమ్మాయిని కన్నందుకు? ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయి అయితే మహేష్తో ఉండే ముందు వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి అమ్మ నేను ఉండనా అని అడగదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే అమ్మ నన్ను కాపాడని అడిగిద్ది. రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు తీసుకున్నారు, ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు స్టిల్, కానీ ఎంత గోత్రం అయి ఉంటారు? మధ్యలో కిరాక్ సీత పేరు ఎందుకు వచ్చింది సార్? కిరాక్ సీతకి ఇతనికి ఎఫ్ఐఆర్ ఉందని నాకైతే డౌట్ లేదు, నాకు ఎలాంటి అజంప్షన్ లేదు. కాకపోతే నేను గౌల్దొడ్డి బ్రాంచ్ మాది ఓపెనింగ్ చేసుకుంటుంటే క్రికెటర్ని వెతుకుతున్నా నేను. ఆ క్రమంలో నేను నితీష్ రెడ్డి గారితోనూ వాళ్ళ అసోసియేట్స్ తో మాట్లాడటం జరిగింది. ఈ ప్రాసెస్ నడుస్తుంది. మేము ప్రతి ఓపెనింగ్ ఒక సెలబ్రిటీని పిలుస్తాం. నాకు ఆయన అంటే అప్పుడు కొంచెం ఆయన లైమ్ లైట్ లో ఉన్నారు, నేను పిలుచుకోవాలనుకున్నాను, మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయికి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో నాకు తెలియదు. నా బ్రాండ్ తో అమ్మాయికి సంబంధం లేదు, నా బిజినెస్ తో అమ్మాయికి సంబంధం లేదు, మీ ఇద్దరికి ముఖ పరిచయం లేదు, నాకు లేదు. ఓకే, ఇతని సినిమాలో అమ్మాయి యాక్ట్ చేసింది, ఇతని జంక్షన్ ఇంటికి అమ్మాయి వెళ్ళింది, కానీ నేను లేనప్పుడు. సో నాకు తెలీదు. ఈ అమ్మాయి నాకు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఫస్ట్ నేను బాగా మాట్లాడా, ఇన్ఫ్లుయెన్సర్, బేబీ సినిమాలో ఎంతో కొంత ఫేమ్ వచ్చింది, నాకు హెల్ప్ చేయాలనుకుంటుంది, విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్. అవునా, థ్యాంక్ యూ అనే మాట్లాడా. తర్వాత అమ్మాయి ఒక మాట అంది, మీరు చేసే దాంట్లో పని అవ్వదు, మీరు ఎవరినైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు క్రికెటర్స్ని తేలేరు, నేను ఒక కాంటాక్ట్ ఇస్తాను, మీరు తీసుకోండి, మీరు చేసే దాంతో పని అవ్వదు, మీరు చేసుకోలేరు అది. ఇది ఎగ్జాక్ట్ మహేష్ లాంగ్వేజ్, ఇది ఎగ్జాక్ట్ మహేష్ లాంగ్వేజ్. మహేషే ఇలా మాట్లాడతాడు, నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు అది, నేను ఈ నెంబర్ ఇస్తా, ఈ నెంబర్తో చేసుకో. ఇలా కించపరచడం ఈజ్ హిస్ ప్యాటర్న్. ఈ మ్యానిపులేషన్ ప్యాటర్న్ కి ఒక మీడియం గా వాడుకున్నాడు ఆ అమ్మాయినని నాకు అనిపించింది. నేను వెంటనే ట్రిగ్గర్ అయ్యా. అసలు నీకెలా తెలుసు? నా బ్రాంచ్ లో, నా బిజినెస్ లో ఉన్న ఇన్ని వేల బిజినెసెస్ లో హైదరాబాద్ లో నువ్వు ఒక ఆర్టిస్ట్వి, నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని, నేను వెతుక్కుంటున్నానని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఏదేదో మాట్లాడతావేంటి, అసలు అదెవడు అడిగాడు అంద అమ్మాయి. అసలు నువ్వెవరు? నేను రితుని కూడా ఒకటే అడుగుతున్నాను, నువ్వెవరు నా ఫ్లాట్కి రావటానికి? నువ్వు నీ ఇంటికి మహేష్ని పిలవలా, రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉన్న ఇంటికి నువ్వు వచ్చావు, నా పేరు మీద ఉన్న బిజినెస్ లో సీత నువ్వు ఇన్వాల్వ్ అయి మాట్లాడుతున్నావు, మీరెవరు? హూ ఆర్ యూ? వై ఆర్ యూ బాదరింగ్ మీ? సీతతో లేదు సార్, మెసేజెస్ లోనే డబ్బ తిట్టేసింది, బ్లాక్ చేసింది నన్ను. అవునా? నేను అనుకున్నా అసలు ఏంది ఇంత రౌడీజం చేస్తుంది అమ్మాయి ఇంత ఓపెన్ గా. అసలు నేను ఫస్ట్ మీడియాకి పోవడానికి కారణం కూడా అండి గిస్మత్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చాను ఐ డ్రీమ్ లో. ఇస్తే దానికి ఫోన్ చేపించాడు ఈ అబ్బాయి, ఎవరు రవివర్మ, ఇతను తెరచాటుగా చాలానే చేస్తాడు సార్. బిడ్డని పేరెంటల్ రైట్స్, నేను ఒక ఎల్ఎల్బి స్టూడెంట్గా ఎవరి పేరెంటల్ రైట్స్ ఎవరు తీసేసుకోలేరు. బిడ్డని చూపించకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ నన్ను చంపుతా అన్నాడు. బిడ్డను చూడటానికి వచ్చి నన్ను ఏమన్నా చేస్తే, ఇప్పుడు ఈ సో కాల్డ్ బాధపడుతున్న వాళ్ళందరూ ఏమన్నా మా మమ్మీ డాడీని చూసుకుంటారా?
లేకపోతే నా బిడ్డను చూసుకుంటారా? నేనే చూసుకోవాలిగా ఎండ్ ఆఫ్ ద డే. పేపర్ మీద పెట్టమనండి. నిన్న చెప్తున్నాడు కదా, నేను గౌతమికి ఎలాంటి ఫిజికల్ హార్మ్ కాజ్ చేయను ఓకే అని నిన్న చెప్పింది పేపర్ మీద పెట్టమనండి. అతను వచ్చినప్పుడు అతనికి ప్రెమిసెస్ లో నాకు అటాక్ జరిగితే మర్డర్ అటెంప్ట్ చేస్తానని చెప్పారు సార్ నేను చంపేస్తా అని నాకు చెప్పాడు సార్. మీ మామ లేకపోతే మామ కాదు, మహేషే చెప్పాడు. అంటే ఎలా తాగే లేకపోతే తాగేం కాదు, నువ్వు నేను చేసే బయటికి చెప్తే నేను చంపేస్తా, నేను బయట ఇమేజ్ నాకు చాలా ఇంపార్టెంట్, ఓకే నేను చేసే బయటికి రాని నేనేం చేయాలో అది చేస్తా. మరి ఇంత జరుగుతుంది కదా, మరి తర్వాత ఎప్పుడు మరి కాంటాక్ట్ అయ్యి మరి ఇబ్బంది సార్ ఇప్పుడు అతనిలో ఇద్దరు ఉంటారు, నేను చెప్తున్నా కదండి సార్. వాళ్ళ ఫాదర్ లో ఓన్లీ ఈగోయిస్ట్ ఉంటారు, ఓకే వాళ్ళ ఫాదర్ లో ఓన్లీ క్రూయల్ యాంగిల్. ఆగస్ట్ 8 నీకు డెడ్ లైన్ పెట్టాడు, ఆగస్ట్ 8 లోపు నేను సెటిల్ చేసుకుంటా అని చెప్పాడు నాకు. ఇద్దరు మాట్లాడుకున్నారు. మళ్ళీ పెట్టాడు ఓకే మళ్ళీ లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. తర్వాత ఇంక నేనే అప్పుడు ఫస్ట్ టైం కోపంగా మాట్లాడా, ఇంకా నేను వెయిట్ చేయలేను నీకోసం ఫర్ ఎవర్, నువ్వు వచ్చి సెటిల్ చేస్తావు చేయి, లేకపోతే నేను లీగల్ సిస్టమ్ని అప్రోచ్ అవుతా చెప్పాను, అయ్యాను. ఓకే అండ్ మోర్ ఓవర్ సార్, వాళ్ళు క్రూయల్గా నన్ను ఏదో ఇంత పెద్ద సిటీలో నా బిజినెస్ లాక్కోవాలని ట్రై చేస్తున్నారు కాబట్టి, ఒక బిజినెస్ పార్ట్నర్ గాను నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఒక వైఫ్గా నేను యాలిమోని అడగకపోయినా అడిగాను అనే ముద్ర వేస్తున్నారు. అసలు యాలిమోని అడగటం అనేది అంత తప్పు అయితే లీగల్ సిస్టంలో ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు అడగాలనిపిస్తే నేను అడుగుతా, ఎవ్వరికి భయపడేదే లేదు అక్కడ, అసలు లేదు. 3.5 ఎకరాలు మీద అమ్మేశారు కాబట్టి అడగొచ్చు. కానీ నేను ఎందుకు అడగలేదంటే, నేను అతన్ని డబ్బు చూసి పెళ్లి చేసుకోవాలా. నేను మహేష్కి పరిచయం అయిన రోజు అతను స్విఫ్ట్ డిజైర్ కార్లో తిరుగుతున్నాడు, నార్మల్ పెప్పే జీన్స్ ఇలాంటి బ్రాండ్ షర్టులు ప్యాంట్లు వేసుకొని తిరిగేవాడు. మా విజయవాడలో టిప్సీ టాప్సీ దగ్గర షాపింగ్ చేసుకునేవాడు. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి అని నేను అనుకున్నా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. ఆ రోజు నా అబ్బాయి ఉన్న ప్రేమ కేరింగ్ నాకు నచ్చింది. తర్వాత వాళ్ళ అమ్మ ఏది మేము కొంచెం ఇష్టపడటం, ఒకరినొకళ్ళం క్లోజ్ అవ్వటం, కలిసి తిరగటం మొదలు పెట్టింది. కొన్నాళ్ళకి చెప్పాడు మా అమ్మ సర్పంచ్ చేస్తుంది అది ఇది అని. అప్పుడు నాకు తెలుసు. కానీ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు అతన్ని చూస్తే, ఈ రోజు అతన్ని చూస్తే వీళ్ళు చెప్పేదంతా నమ్మొచ్చు, ఆ రోజు నమ్మలేం. మరి ఆ రోజు అతను ఉన్న బిహేవియర్కి నమ్మలేం అతన్ని. అతను ఇంత ఉన్నోడు అనే దాంట్లో అతను లేడు. ఆ రోజు టామీ హిల్ఫిగర్ వాచ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే కొనుక్కోగలరో అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అదే లైఫ్ స్టైల్. మేము అప్పర్ మిడిల్ క్లాస్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు మా నాన్నకి ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నంత మాత్రాన నేనేదో రిచ్ అని, ప్రాపర్టీస్ కి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ ఫాదర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మేము 10 మందికి ఇలా హెల్ప్ చేసామను, ఇది కాదు మాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి. టీడీపీ రూలింగ్ పార్టీలో వాళ్ళు ఉన్నారు అనుకుందాం సార్. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎలా మాట్లాడతాడు సార్? ఎన్టీఆర్ లేకుండా పార్టీ పుట్టిందా? పార్టీని పెట్టినోడే విమర్శిస్తున్నావు. టీడీపీ హార్డ్ కోర్ ఏంటి అక్కడ? అంటే వెళ్ళి పార్టీ లీడర్లు కలవటం టీడీపీ హార్డ్ కోరా? నేను ఒక పార్టీని ఆదరిస్తే అది పెట్టినోడు నాకు దేవుడితో సమానం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.